బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు భూ సమస్యల్లో చిక్కుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఆ రోజుల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది భూ పరిపాలనను ప్రజలకు సమీపంగా తీసుకెళ్తున్నా ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో మండలంలో ఈ చట్టాన్ని అమలు చేశాం. ఇప్పుడు జూన్ 3 నుంచి 20 వరకు ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, భూభారతి సర్వే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించబోతున్నారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ఎరుపాలెం మండలం ములుగు మాడు గ్రామంలో ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే హౌసింగ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే మండలాల్లో ఏదైతే రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినటువంటి ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ రెవెన్యూ సదస్సులను కూడా ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మొదటి తేదీన ఏప్రిల్ 17వ తేదీన 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులను అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత మరో 28 మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు జూన్ 20వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ భూభారతి చట్టంలో భాగంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను అయితే నిర్వహించబోతున్నారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఒక 72 గ్రామాల్లో చేసినటువంటి రెవెన్యూ సదస్సుల్లోనే 13,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో నమోదు చేసి ఇప్పటి వరకు 60% సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇక సాదా బైనామాకు సంబంధించినటువంటి అనేక దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటికి ఒక పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించబోతున్నారు. దాంతో పాటు గ్రామ పరిపాలనా అధికారులను కూడా జీపీఓలను కూడా నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు జీవో విడుదల చేసింది. ముఖ్యంగా రెవెన్యూ సదస్సులు ఏదైతే ధరణి పోర్టల్ ఉన్నప్పుడు రెవెన్యూ భూ వివాదాలకు సంబంధించి అట్లాగే అనేక అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భూభారతిని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో పాటు భూ సమస్యలకు సంబంధించి అట్లాగే సరిహద్దులకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించడంలో భాగంగా ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారు. వెన్నెల. రమేష్.